ఈ బిజినెస్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? 15 దగ్గర ఉన్నటువంటి ప్రైస్ ఏదైతే ఉందో 13,000కి ఇస్తున్నాం. ఎలాంటి భరోసా ఇస్తున్నారు కస్టమర్స్? కానీ ఇప్పుడు 50 కోట్లు ఉంది ఎకరా. ప్లాన్ సేల్ చేద్దాము అని అనుకున్నారనుకోండి, వాళ్ళకి మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? హెల్త్ ఇన్సూరెన్స్ మనం అనేది ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళ ఫ్యామిలీ. చాలా వెంచర్స్లో కూడా కస్టమర్స్ మోసపోతూ ఉన్నారు. ఇదేమవుతుందంటే కాశ్మీర్ టు కన్యాకుమారి. కారు కొనాలనుకున్నారా, ల్యాండ్ కొనాలనుకున్నారా? రెండిట్లో ఏది చేశారు? తక్కువ రేటుకి ల్యాండ్ దొరుకుద్ది, ఎక్కువ రేటుకి మీకు రిటర్న్స్ వస్తాయి. ఎందుకని ఎన్ఆర్ఐస్ ఎక్కువ శ్రీకుష వెంచర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు? డెవలప్మెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఉన్నాయి మన వెంచర్లు. ప్రసన్న గారు, ఒక కస్టమర్ ల్యాండ్ కొనాలి అంటే ఆయన ఏమేం చూసుకోవాలి? ముంబై హైవే, బెంగళూరు హైవే, దాని తర్వాత శ్రీశైలం హైవే. అండ్ మీ ల్యాండ్స్కి అలాంటి భయం ఏం లేదంటారా? సో రకరకాల డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బెంగళూరు హైవేలోనూ ఉన్నాయి. ఎందుకని కస్టమర్ శ్రీకుష వెంచర్స్ని చూస్ చేసుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు? వన్ వీక్ లోపల రిజిస్ట్రేషన్ అయిపోద్ది. హాయ్, హలో, నమస్తే. ప్రెజెంట్ అయితే మనం శ్రీకుష వెంచర్స్ మెయిన్ ఆఫీస్లో ఉన్నాము. ఇది మంజీరా ట్రినిటీ కార్పొరేట్లో 13th ఫ్లోర్లో కేబిహెచ్పి 3rd ఫేజ్లో ఉంది. అండ్ ప్రెజెంట్ హైదరాబాద్లో అందరూ కూడా ల్యాండ్ మీద అలాగే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది తెలీదు. ఈరోజు మనమైతే శ్రీకుష వెంచర్స్లో ఉన్నాము. ఇక్కడ ఇన్వెస్ట్ చేసినటువంటి కస్టమర్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే వీళ్ళు ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు, ఈ వివరాలన్నీ కూడా శ్రీకుష వెంచర్స్ యొక్క చైర్మన్ ప్రసన్న కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో ప్రసన్న కుమార్ గారు, ఎలా ఉన్నారు? గుడ్ అండి, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. శ్రీకుష వెంచర్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? బీజం ఎప్పుడు పడింది? 2023 అండి, ఏప్రిల్. సో నేను అంతకుముందు ఒక మార్కెటింగ్ డైరెక్టర్గా ఒక కంపెనీలో చేసేవాడిని. సో దాని తర్వాత కొంతమంది కస్టమర్స్, సో మీరే కొత్త వెంచర్ వేసుకొని చేయొచ్చు కదా, సో మేము సపోర్ట్ ఇస్తాం, మేము ఉన్నాం కదా అని నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన తర్వాత నేను ఒక వెంచర్ వేయడం జరిగింది బాల్నగర్లో, షాద్నగర్ దగ్గర ఉన్న బాల్నగర్లో. దాని తర్వాత ఒక్కొక్కటిగా ఇంకొకటి ముంబై హైవేలో, ఇంకొకటి శ్రీశైలం హైవేలో, ఇలా శ్రీకుష వెంచర్స్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు చాలామంది కూడా ఈ బిజినెస్లోకి దిగుతున్నారు, రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి. బయట పోటీ చాలా ఉంది. అండ్ మీ దగ్గర కస్టమర్ ల్యాండ్ కొనాలి లేకపోతే ప్లాట్స్ కొనాలి అని అంటే మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు కస్టమర్కి? కస్టమరు ఎప్పుడైనా అండి ఒకటే, కస్టమర్ ఎక్కడ తీసుకున్నా మంచి ల్యాండ్ తీసుకోవాలని మాది వేయం. అంటే ముందుగా ఏంటి అంటే కస్టమరు సో ఎక్కడెక్కడో ల్యాండ్ తీసేసుకుంటారు. సో ప్రైజెస్ ఉదాహరణకి ఒక 15,000 ఉండే దగ్గర ఒక 17,000, 18,000 తీసేసుకుంటారు అనమాట. అలా కాకుండా మనం ఏం చేస్తున్నాము అంటే 15 దగ్గర ఉన్నటువంటి ప్రైజ్ ఏదైతే ఉందో 13,000కి ఇస్తున్నాం. 13,000 దగ్గర ఉన్న ఏదైతే ఉందో మార్కెట్ 11,000కి ఇస్తున్నాం. ఇలా తక్కువ ప్రైజెస్లో మంచి ల్యాండ్స్ ఇవ్వాలి కస్టమర్స్కి అన్నదే ఈ శ్రీకుష వెంచర్స్ యొక్క ధ్యేయం. యాక్చువల్గా అంటూ ఉంటారు కదా, నార్మల్గా డబ్బులు ఎవరికి ఊరికే రావు అని ఒక నానుడి కూడా ఉంది. సో ఎందుకని కస్టమర్స్కి తక్కువ ప్రైస్కి ఇస్తూ ఉన్నారు? అంటే బయట మార్కెట్లో పోటీ తట్టుకోవడం మామూలు విషయం అయితే కాదు. అండ్ మీ ధ్యేయం ఏంటి అంటే తక్కువ ప్రైస్కి ఎందుకు ఇస్తున్నారు? మీరు చెప్పినట్టు డబ్బులు ఊరికనే రావు. సో మన పాలసీ కూడా ఏంటి అంటే అదే. సో కస్టమర్స్ ప్రతి ఒక్కరూ ల్యాండ్ తీసుకోవాలి అన్నదే మన ముఖ్య శ్రీకుష వెంచర్స్ యొక్క ధ్యేయం. ఉదాహరణకి చాలామంది ఏం చేస్తున్నారంటే మనం కొనగలమా, హైదరాబాద్ చుట్టుపక్కల కొంటే ఎలా ఉంటుందో ఏంటో, ఒక 20 లక్షలు ఉంటుందో 30 లక్షలు ఉంటుందో అనుకుంటూ ఉంటారు. కానీ మన శ్రీకుష వెంచర్స్లో వేరే అదర్ వెంచర్స్తో పోల్చుకుంటే చాలా తక్కువ. చాలామంది ఏం చేస్తారు, రూపాయి కూడబెట్టుకొని పొదుపు చేసుకొని మన ల్యాండ్ కొనాలి అనుకుంటారు. కానీ చుట్టుపక్కల చూసుకుంటేనేమో ల్యాండ్ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. అలా కాకుండా మనం ఏం చేసాము అంటే చుట్టుపక్కల మన వెంచర్ చుట్టుపక్కల అదర్ వెంచర్స్తో పోల్చుకుంటే ఏదైతే ప్రైజ్ ఉందో ఆ ప్రైజ్కి తగ్గించే మనం ఇస్తున్నాం అనమాట. బెటర్ ప్రైజెస్ వేరే వెంచర్స్తో పోల్చుకుని మనం బెటర్ ప్రైజెస్ ఇస్తున్నాం. అండ్ చాలామంది అంటూ ఉంటారు శాండిల్వుడ్ ఫామ్ ల్యాండ్స్ ఇలా అమ్ముతూ ఉంటారు. అండ్ అలాంటివి ఏం చూసి కొనుక్కోవాలి అంటే తక్కువ ప్రైస్తో కొనండి, కోట్లకు అమ్ముడుపోతాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. అది నిజంగా సాధ్యమవుతుందా? అంటే తక్కువ ప్రైజ్కి కొన్నా కూడా దాంట్లో ఉన్నాయండి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఉదాహరణకి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఒక ఉదాహరణకి ఒక ఫామ్ ల్యాండ్ తీసుకుంటున్నారు. ఫామ్ ల్యాండ్ తీసుకొని మనకి శ్రీగంధం మొక్కలు ఏవైతే ఉన్నాయో మేము శ్రీగంధం మొక్కలు వేస్తున్నాము, దాంట్లో మీకు పెట్టుబడి వస్తుంది నిజమే. కానీ మొక్కలు పెరగాలి కదా. మొక్కలు పెరగాలి అంటే సాయిల్ టెస్ట్ చేయాలి, కొన్ని టెస్టులు ఉంటాయి దానికి.
ఆ టెస్టులు చేసిన తర్వాత ఈ మొక్కలు పెరగడం జరుగుతుంది. సో నేనేమంటాను అంటే ఏదైతే ఫామ్ ల్యాండ్ ఉందో ఈ వైట్ శాండల్వుడ్ ఏదైతే అమౌంట్లు వస్తాయి అవన్నీ కూడా ఎక్స్ట్రా ఇన్కమ్. ల్యాండ్ ఏదైతే ఉందో ల్యాండ్ పైన నమ్మకం పెట్టుకోవాలి. ఈ శ్రీగంధం మొక్కల డబ్బులు వచ్చేస్తాయి లేకపోతే ఇంకోటి వచ్చేస్తాయి అవన్నీ కూడా ఆలోచన చేయొద్దండి. మీరు చేసేది ఏదైతే ఉందో ఉదాహరణకి ఫామ్ ల్యాండ్ ఒకటి తీసుకున్నారు. ఫామ్ ల్యాండ్ ఎలా తీసుకోవాలి అంటే లొకేషన్ వైజ్ తీసుకోవాలి. ఒకవేళ మొక్కలు రాకపోయినా మనకి ఆ ల్యాండ్ అఫోర్డబుల్ ప్రైజెస్లో వచ్చిందా లేకపోతే డెవలప్మెంట్ అవుతుందా ఇంకా ప్రైజ్ పెరుగుద్దా అని ఆలోచన చేసి ఫామ్ ల్యాండ్ అనేది తీసుకోవాలి. మీరు ఉదాహరణకి ఎక్కడైనా తీసేసుకొని ఒక 5 లక్షలకు తీసేసుకొని మొక్కలు ఒక 2 కోట్లకు 3 కోట్లకు వచ్చేస్తాయంటే అదైతే నేనైతే నమ్మను. ఎందుకు అంటే మొక్కలు రావడం అనేది ఒకవేళ వెంచర్ వాళ్ళు వేయచ్చు, మొక్కలు చచ్చిపోవచ్చు, లేకపోతే ఇంకొకటి జరగచ్చు. నేనేమంటాను అంటే మొక్కల పైన కాకుండా ల్యాండ్ పైన నమ్మకం పెట్టుకుంటే ప్రతి కస్టమర్ కూడా హ్యాపీగా ఉండొచ్చు. మొక్కలు అనేది అడిషనల్ ఇన్కమ్, ఎక్స్ట్రా ఇన్కమ్ అదంతే. ఎక్స్ట్రా మొక్కల డబ్బులు వచ్చేది ఎక్స్ట్రానే కదా. సో ఎక్స్ట్రా ఇన్కమ్ అది. కాబట్టి మొక్కల పైన కాకుండా ల్యాండ్ పైన నమ్మకం పెట్టుకోండి. అండ్ మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయకముందు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏదైతే ఉందో ఇది స్టార్ట్ చేయకముందు ఏం చేసేవారు? ఈ బిజినెస్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఫస్ట్ ఒక లెక్చరర్గా నేను చేసేవాడిని. సో అక్కడి నుంచి కరోనా టైంలో కొన్ని ఇబ్బందుల వల్ల నేను హైదరాబాద్కి రావడం జరిగింది. సో ఎన్నో కష్టాలు కన్నీళ్ళు చూశాను కాబట్టి నాకు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఉంటారు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఉంటారు, ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని నాకు తెలుసు. కాబట్టి ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి దాని తర్వాత ఒక వెంచర్ వేసి ఆ వెంచర్లో కూడా అఫోర్డబుల్ ప్రైజెస్ మనం ఇస్తున్నాం. ప్రతి పేదవాడు ఒక ల్యాండ్ తీసుకోవాలి, వాళ్ళ కళ ఏదైతే ఉందో అది నిజం కావాలన్న ఉద్దేశంతో మన శ్రీకుష వెంచర్స్ అనేది తక్కువ ప్రైజెస్కి ఈ ల్యాండ్స్ అనేవి సేల్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే ఇప్పుడు చాలా మందిలో కూడా హైడ్రా టెన్షన్ అనేది పట్టుకుంది. ప్రతి ఒక్క ల్యాండ్ కూడా హైడ్రా కిందకు వస్తుందని చెప్పి కూల్చివేతలు జరుగుతున్నాయి. అండ్ మీ ల్యాండ్స్కి అలాంటి భయం ఏం లేదంటారా? అంటే ఎలాంటి భరోసా ఇస్తున్నారు కస్టమర్స్కి? నేను కస్టమర్స్ చెప్పేది ఒకటే అండి. సో హైడ్రా అనేది హెచ్ఎండిఏ పరిధిలో వస్తుంది. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో మీకు హెచ్ఎండిఏ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో మీకు ఈ మాస్టర్ ప్లాన్ కనిపిస్తుంది. ఈ మాస్టర్ ప్లాన్లో చెరువులు ఎక్కడున్నాయి ఏంటి అనేసి మనకి కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి నేనేమంటాను అంటే ఇప్పుడు మాస్టర్ ప్లాన్లో చెరువులు ఉన్నాయనుకోండి, ఇప్పుడు విలేజ్ ఉంది, విలేజ్ ప్లాన్ ఒకటి ఉంటుంది. కొనే ముందు ఏం చేయాలి కస్టమరు? హెచ్ఎండిఏ పరిధిలోకి ఒక చెరువు ఉందా, మనం తీసుకునే ల్యాండ్ పక్కన ఏదైనా చెరువు ఉందా అనేసి మీకు ఎలా తెలుస్తుంది అంటే హెచ్ఎండిఏ ఏదైతే మీకు వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లో మీరు లేఅవుట్ ప్లాన్ ఉంటుంది అనమాట, మాస్టర్ ప్లాన్ అనేది హెచ్ఎండిఏ ప్లాన్. సో అందులోకి వెళ్తే మీకు ఆటోమేటిక్గా ఎక్కడ మీకు చెరువు ఎక్కడుంది ఏంటి అని తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటి అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే చెరువు ఎక్కడో 1 కిలోమీటర్లో ఉందనుకుందాం, కిలోమీటర్లో ఉన్న చెరువు కూడా భయపడి ఒక్కొక్కరు ల్యాండ్ తీసుకోకుండా ఇంకొక దానిపైన ఇన్వెస్ట్ చేసి మోసపోతున్నారు. అలా కాకుండా నేనేమంటాను అంటే ఈ చెరువుకి ఒక 10 మీటర్స్ 20 మీటర్స్ మాత్రమే బఫర్ జోన్, మిగతా అంతా నార్మల్గా రెసిడెన్షియల్ జోనే. సో మన హైదరాబాద్లో చాలా చెరువులు కబ్జా అయ్యాయి కాబట్టి సో అలా కూలగొట్టడం జరుగుతుంది. కాబట్టి అన్నీ ఆలోచన చేసి కస్టమర్స్ మాస్టర్ ప్లాన్ అవన్నీ చూసుకొని హెచ్ఎండిఏ ఏది ఉంది, హెచ్ఎండిఏకి జోన్ ఉంటుంది అంటే ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉంటుంది హెచ్ఎండిఏ అనేది. సో డిటీసీపీ అనేది RRRకి దగ్గరలో ఉంటుంది. కాబట్టి హెచ్ఎండిఏ అనేది ఉదాహరణకి మన చేవెళ్ళ కానీ ఈ కొత్తూరు కానీ దాని తర్వాత షాద్ నగర్ కానీ అటువైపు వెళ్తే సంగారెడ్డి కానీ సో ఇలా ఒక రౌండ్లో ఉంటుంది హెచ్ఎండిఏ పరిధి అనేది ఏదైతే ఉందో ఇది హైదరాబాద్కి దగ్గరలో ఉంటుంది. కాబట్టి కొనేవాళ్ళు ఆలోచన చేయకుండా ప్రశాంతంగా మీరు కొనచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకొక విషయం మీరు హెచ్ఎండిఏ ప్లాన్ ఏదైతే ఉందో అవన్నీ చెక్ చేసుకొని కొనండి. ఏమన్నా భయం అలాంటి ఏమన్నా ఉంటే ఈ లేఅవుట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అంతకుముందు ఎవరి పేరు పైన ఉంది, ఇవన్నీ చూసుకొని కొనచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ శ్రీకుష వెంచర్స్ అనేవి హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఉన్నాయంటారు? 2 వెంచర్లు శ్రీశైలం హైవేలో 2 ఉన్నాయి. సో కడతాల్కి ఒక 1 కిలోమీటర్లో ఒకటి ఉంది, 5 కిలోమీటర్స్లో ఒకటి ఉంది, ఇంకొకటి ముంబై హైవేలో ఒకటి ఉంది. సదాశివపేటలో మన సదాశివపేట నుంచి మనం కంబాలపల్లికి వెళ్ళే రూట్లో మనకి ఇంకొక వెంచర్ ఉంది. అన్నీ కూడా డిటీసీపీనే. సో ప్రసన్న గారు మీరు కనతాల్ సదాశివపేట అని చాలా దూర ప్రాంతాలన్నీ చెప్తున్నారు. అండ్ అంత దూరం వచ్చి ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు చాలామంది కస్టమర్స్. మరి ఫ్యూచర్లో అది డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, ప్రైస్ అనేది పెరగడం జరుగుతుందా? ఒకప్పుడు పటాన్ చెరువు, ఒకప్పుడు మన కోకాపేట, ఒకప్పుడు మన శంషాబాదు, ఇవన్నీ కూడా తక్కువ ప్రైస్కి ఉండేవి అప్పట్లో. అప్పుడు మనం కొనగలం అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు 50 కోట్లు ఉంది ఎకరా. మన శంషాబాద్ దగ్గర కూడా కోట్లు ఉన్నాయి ఎకరాలు.
కాబట్టి నేనేమంటాను అంటే సో కడతాల్ ఏదైతే ఉందో ఈ సదాశివపేట ఏదైతే ఉందో ఇది ముంబై హైవే, దాని తర్వాత ఈ కడతాల్ అనేది శ్రీశైలం హైవే. శ్రీశైలం హైవేలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి, ముంబై హైవేలో కూడా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవంతా కూడా దాదాపు జహీరాబాద్ వరకు లేకపోతే మన సదాశివపేట వరకు హైదరాబాద్ మొత్తం కూడా కలిసిపోద్ది. కాబట్టి సో మనం ఎక్కడైనా సరే ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ప్రాబ్లం అనేది ఏం లేదు. శ్రీకుష వెంచర్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఎలాంటి బెనిఫిట్స్ అలాగే ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉన్నారు కస్టమర్స్కి? వన్స్ శ్రీకుష వెంచర్స్లో ఇన్వెస్ట్ చేస్తే సో ఇమ్మీడియట్గా వాళ్ళకి రిజిస్ట్రేషన్ అనేది అయిపోద్ది. సో 45 days మళ్ళీ వన్ మంత్ 2 months అలా కాకుండా ఒక 1 week లోపల రిజిస్ట్రేషన్ చేసేస్తున్నాము. రిజిస్ట్రేషన్ అవుతానే మనం ఏం చేస్తున్నామంటే కస్టమర్కి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. సో ఎందుకు ఇస్తున్నాము అంటే సో కస్టమరు మన వెంచర్ ఏదైతే ఉందో దాంట్లో తీసుకుంటే వెల్త్ క్రియేట్ అవుతుంది, సంపద క్రియేట్ అవుతుంది. కానీ వెల్త్తో పాటు హెల్త్ కూడా ఉండాలి కదా. సో వెల్త్ అనేది మన శ్రీకుష వెంచర్స్ ఇస్తుంది. సో మన శ్రీకుష వెంచర్సే హెల్త్ కూడా ఇవ్వాలి, వాళ్ళకి హెల్త్ ట్రీట్మెంట్ కూడా చేయించాలన్న ఉద్దేశంతో హెల్త్ ఇన్సూరెన్స్ మనం అనేది ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళ ఫ్యామిలీకి. ఇలా దాంతోపాటు సో మనం వీకెండ్ హోమ్ ఇస్తున్నాం. సో కొంతమంది కస్టమర్స్ ఏం చేస్తారంటే సార్ మేము ఇట్లా ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళాలి, దాని తర్వాత ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అని చెప్తుంటారు. సో వాళ్ళకు కూడా మనం ఫ్యామిలీ ట్రిప్స్ చేస్తున్నాం. కొంతమందికి సార్ మేము తిరుపతికి వెళ్ళాలి, మాకు బ్రేక్ దర్శనం ఇప్పించండి అంటారు. అట్లాంటి ఫ్యామిలీస్ కూడా ఉన్నారనమాట. అలాంటి వాళ్ళకు కూడా మనం ఏం చేసామంటే తిరుపతి బ్రేక్ దర్శనాన్ని మనం కల్పించాం, విఐపి బ్రేక్ దర్శనాన్ని. సో ఇలా మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రసన్న గారు, కొంతమంది మీ దగ్గర ల్యాండ్ కొంటారనుకోండి, వాళ్ళకి మిడిల్లో ఏదో ఇష్యూస్ వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా ల్యాండ్ సేల్ చేద్దాము అని అనుకున్నారనుకోండి, వాళ్ళకి మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? మన దగ్గర తీసుకున్న రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒక 3 months లోపల ఎలాంటి ప్రాబ్లం వచ్చి మీకు డబ్బులు కావాలన్నా సరే, ల్యాండ్ ఇచ్చేయాలన్నా సరే, మన శ్రీకుష వెంచర్సే మీ ల్యాండ్ని తీసేసుకుంటుంది. సింగిల్ పైసా కూడా ఖర్చు చేసుకోకుండా మొత్తం మీకు ఎంతైతే కట్టారో అంతా మీకు మీ డబ్బులు మీకు ప్రొవైడ్ చేస్తుంది. చాలా వెంచర్స్లో కూడా కస్టమర్స్ మోసపోతూ ఉన్నారు. ఒకే ల్యాండ్ని 2-3 పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తూ అమ్మేస్తూ ఉన్నారు. అండ్ మీరు ఇందాక రిజిస్ట్రేషన్ గురించి పర్టికులర్గా మాట్లాడారు. ఎలాంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటారు మీ రిజిస్ట్రేషన్ విషయంలో? నాకు తెలిసి ఒకతను ఒక దగ్గర ల్యాండ్ తీసుకున్నారు. సో ఒక ఉదాహరణకి ప్లాట్ నెంబర్ 30 అనుకుందాం. సో ఆ 30 ప్లాట్నే ఒక 25 మందికి చెప్పి ఇదే ప్లాట్ మీకు రిజిస్ట్రేషన్ చేస్తున్నామని వేరే వెంచర్లో రిజిస్ట్రేషన్ సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మనం అలా కాకుండా సర్వేయర్ని పిలిపించి కస్టమర్ సమక్షంలో సర్వేయర్ని పిలిపించి సర్వేయర్ మొత్తం చెక్ చేసిన తర్వాత డాక్యుమెంట్ అన్ని ప్రిపరేషన్ అంతా అయిన తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ మనం వెళ్తాం. సో డాక్యుమెంట్లో కూడా ఏ ప్లాటు సౌత్ ఏముంది, నార్త్ ఏముంది, ప్లాట్ ఫేసింగ్లో ఏమున్నాయి, రోడ్ ఉందా లేకపోతే ఇంకోటి ఉందా, అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో పక్కాగా వస్తాయి. సో దాని తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన ఒక 3 days 4 days మనకు ఆన్లైన్లో వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఆన్లైన్ అండి. ఇప్పుడు మొత్తం ఆన్లైన్ అయిపోయాయి కాబట్టి కస్టమర్ని మోసం చేసే సమస్య లేదనమాట. ఇక్కడ చాలామంది మోసాలు అవి ఇవి చెప్తుంటారు, కానీ కొంతమంది చేసేటోళ్ళు కూడా ఉంటారు. కానీ మన శ్రీకుష వెంచర్స్ ఏం చేస్తుందంటే కస్టమర్ సమక్షంలో సర్వేని పిలిపించి ఆ ల్యాండ్ ఎన్ని గజాలని మొత్తం అవన్నీ కొలిపించి మొత్తం అయిన తర్వాత ఆ డైమెన్షన్స్ అన్ని తీసుకొని డాక్యుమెంట్లో కూడా ఆ ప్లాట్ నెంబరు, ఆ ప్లాట్ ఫేసింగ్ ఏది, నార్త్ ఏది ఉంది, సౌత్ ఏది ఉంది, ఫేసింగ్లో ఏది ఉంది, అవన్నీ చూసుకొని దాని తర్వాత మనం అనేది రిజిస్ట్రేషన్కి ముందుకెళ్తాం. ప్రసన్న గారు, ఒక కస్టమర్ ల్యాండ్ కొనాలి అంటే ఆయన ఏమేమి చూసుకోవాలి? సో మెయిన్ కస్టమర్ చూసుకోవాల్సింది లొకేషన్. ఆ లొకేషన్ ఎక్కడుంది, ఇంకొకటి ఊరికి దగ్గరలో ఉందా లేదా, మూడవది ఎంప్లాయ్మెంట్ ఉందా లేదా, ఎంప్లాయ్మెంట్ అనేది కూడా జనరేట్ అవుద్దా లేదా, దాని తర్వాత రోడ్డుకి దగ్గరకు ఉందా, 100 feet రోడ్డుకు ఉందా, 60 feet రోడ్డుకు ఉందా, లేకపోతే హైవేకి దగ్గరకు ఉందా, ఇవన్నీ చూసిన తర్వాత ఒక ల్యాండ్ తీసుకోవాలి. ఎలా అంటే ఉదాహరణకి మన వెంచర్ ఉండేది శ్రీకుష వెంచర్స్ కడ్రాల దగ్గర ఉంది. మనం ఔటర్ రింగ్ రోడ్ దిగతాను తుక్కుగూడ దగ్గర హార్డ్వేర్ పార్క్ ఉంది, ఫ్యాబ్ సిటీ ఉంది. హార్డ్వేర్ పార్క్ అనేది 1700 acres, ఫ్యాబ్ సిటీ అనేది 1200 acres, ఫోక్స్కాన్, యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, దాని తర్వాత వరల్డ్ ట్రేడ్ సెంటర్, దాని తర్వాత మనకి ఫార్మా సిటీ, 4th సిటీ, మనకి దిండి టు తుక్కుగూడ హైవే ఇప్పుడు శాంక్షన్ అయింది. ఇప్పుడు 2-way ఉంది కదా, అది 4-way అయిందనమాట. దానివల్ల ఏమవుతుంది అంటే తిరుపతికి హైదరాబాద్కి 2 hours తగ్గుద్ది. అందరూ బెంగళూరు హైవేలో వెళ్ళే వాళ్ళంతా ఏమవుతారు, ఇప్పుడు శ్రీశైలం హైవే మీదుగా వెళ్తారు. సో అవన్నీ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి, సో దానివల్ల ఎంప్లాయ్మెంట్ దొరుకుద్ది కాబట్టి. అంతెందుకండి, ఇప్పుడు కర్తాల్ నుంచి మన ఫార్మా సిటీ అనేది ఓన్లీ 1.5 kilometers, అంటే దాదాపు ఒక 5 minutes జర్నీ అంతే, ముచ్చర్ల మీదుగా. దాని తర్వాత మనకి దానికంటే ముందు రకరకాల కంపెనీస్ అన్నీ ఉన్నాయి. మనకి ఏదైతే టీసీఎస్ ఉంది,
టీసీఎస్ కూడా మన కడ్డాలకు దగ్గరే వస్తుంది. సో ఇవన్నీ కూడా మెయిన్ హైలైట్స్ అవుతాయి. కాబట్టి ఎంప్లాయ్మెంట్ అనేది దాదాపు ఇప్పటి వరకు 1 lakh ఉందండి, 5 lakhs అవుతుంది. సో ఈ 5 lakhs మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఇంకొక 4 members యాడ్ అయితే ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్కరికి దాదాపు ఒకప్పుడు పటాన్ చెరువు, ఒకప్పుడు మియాపూర్, హైటెక్ సిటీ, దాని తర్వాత కూకట్పల్లి, కేబిహెచ్ ఇవన్నీ కలుపుకుంటే ఎలా అయితే అవుద్దో ఖచ్చితంగా షూర్గా చెప్తున్నాను కదా, రాబోయే కాలంలో ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ డెవలప్మెంట్స్ వచ్చిన ఏరియాస్ అన్నీ కూడా మంచి ఒక పట్టణంగా తయారయ్యి, ఒక మంచి మినీ సిటీగా తయారయ్యి, ఒక హైదరాబాద్కి ఒక వెన్నుముగ్గా నిలుస్తాయి. ఇవన్నీ కూడా మనం చెప్పచ్చు. అండ్ హైదరాబాద్ చుట్టుపక్కల 3 highways ఉన్నాయి. అండ్ వీటిల్లో ఎక్కడెక్కడ డెవలప్ అవుతుంది ఫ్యూచర్లో, అండ్ ఎక్కడ కొంటే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది? సో ఎక్కడ కొంటే అంటే అండి, ఇప్పుడు 3 highways ఉన్నాయండి. మెయిన్ ముంబై హైవే, బెంగళూరు హైవే, దాని తర్వాత శ్రీశైలం హైవే. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డెవలప్మెంట్. ఉదాహరణకి ముంబై హైవే ఉంది, నిమ్స్ ఉంది మెయిన్. సో నిమ్స్లో చాలామందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇంకొకటి ఏంటి అంటే ఈ బుల్లెట్ ట్రైన్ ఏదైతే ఉందో ముంబై టు హైదరాబాద్, అది శాంక్షన్ అయితే ఆ వర్క్స్ అన్ని జరిగితే ఆ హైవే బాగా డెవలప్ అవుద్ది. ఇప్పుడు ఆల్రెడీ హైవే రైజింగ్లో ఉంది. దాని తర్వాత బెంగళూరు హైవే రైజింగ్లో ఉంది. దాని తర్వాత శ్రీశైలం హైవే రైజింగ్లో ఉంది. నేనేమంటాను అంటే, సో ఒకటి లొకేషన్ ఊరు పక్కన ఉందా, ఇంకొకటి డెవలప్మెంట్స్, ఈ ఐటీ పార్క్ ఏమన్నా ఉందా, ఇవన్నీ కూడా చూసుకొని దాని తర్వాత తీసుకుంటే చాలా చాలా బెటర్. ఈ హైవేస్ ఏవైతే ఉన్నాయో మీరు అడిగారు ఇప్పుడు ఏ హైవేస్లో మంచి రైజింగ్ ఉంది అనేసి. ఈ 3 highwaysలో మంచి రైజింగ్ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మన బెంగళూరు హైవే ఉంది, ఇండియా లార్జెస్ట్ హైవే, NH44. ఇదేమవుతుందంటే కాశ్మీర్ టు కన్యాకుమారి. కాబట్టి ఎవరు వెళ్ళాలన్నా సరే అటువైపు కాశ్మీర్కి వెళ్ళాలన్నా, కాశ్మీర్ నుంచి వచ్చే వాళ్ళు కన్యాకుమారి రావాలన్నా రకరకాల వేస్ ఉన్నాయి. కానీ ఇది షార్ట్ కట్ అవుద్ది, అండ్ లాంగెస్ట్ హైవే కాబట్టి ఇది 6 way అవుతుంది ఇప్పుడు. సో కాబట్టి ఇంకా కొంచెం డెవలప్మెంట్స్ అక్కడ ఇంకా బాగా జరుగుతాయి. సో దాని తర్వాత మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ బెంగళూరు హైవేలో ఉంది. దాని తర్వాత కన్హా ఆశ్రమం ఉంది. కొంచెం ముందుకెళ్తే NRSA ఉంది, జాన్సన్ అండ్ జాన్సన్ ఉంది, అమెజాన్ ఉన్నాయి. సో రకరకాల డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బెంగళూరు హైవేలోనూ ఉన్నాయి, ముంబై హైవేలోనూ ఉన్నాయి, శ్రీశైలం హైవేలో కూడా ఉన్నాయి. కానీ కొంచెం ఎక్కువగా ఇప్పుడు ప్రభుత్వం అనేది అక్కడ కొంచెం డెవలప్మెంట్స్ అనేది చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది. ఎంప్లాయ్మెంట్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, వాళ్ళు రెసిడెన్షియల్ జోన్ కిందకి రావడానికి ట్రై చేస్తారనమాట. రెసిడెన్షియల్ జోన్ కిందకి మనం ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే ఇంకొకటి చేసుకోవాలనుకుంటారు. సో వాళ్ళకి అనువైన ప్రదేశం ఏదైతే ఉందో అది కడతాలుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే అండి, ఇప్పుడు ఉదాహరణకి ఒకప్పుడు మనం ఇప్పుడు గచ్చిబౌలి నుంచి మనం ఎయిర్పోర్ట్కి వస్తామని 20 minutes అంతే. అదే 20 minutesలో ఎయిర్పోర్ట్ నుంచి కడతాలకు వెళ్ళిపోవచ్చు. అదే 20 minutesలో ఎయిర్పోర్ట్ నుంచి షాద్నగర్కి వెళ్ళిపోవచ్చు. సో నేనేమంటాను అంటే ఎవరైనా ఆలోచించేది ఏం చేస్తారు, సో మనకి డెవలప్మెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. సో మెయిన్ ఏంటి అంటే ఇక్కడ ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉందండి, ఎయిర్పోర్ట్ నుంచి 20 minutesలో ఎక్కడైతే మనం వెళ్ళగలమో అవంతా కూడా తొందరగా రైజ్ అయ్యే ప్రదేశాలు, రేటు ఈజీగా రైజ్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు కొనుక్కుంటే మీకు మంచి అవకాశం. తక్కువ రేటుకి ల్యాండ్ దొరుకుద్ది, ఎక్కువ రేటుకి మీకు రిటర్న్స్ వస్తాయి, ఎక్కువ ప్రైస్ మీకు వెళ్తారు. ఎప్పుడైనా అమ్మాలన్నా సరే ఎక్కువ రేటుకి మీరు అమ్ముకోవచ్చు, రిటర్న్స్ కూడా అదే పరంగా వస్తాయన్నమాట. ప్రసన్న గారు, చాలామంది మంచి ఏజ్లో ఉన్నప్పుడు కార్లు కొనుక్కొని రైడ్ చేయాలి అనుకుంటారు, అండ్ ల్యాండ్ కొనుక్కోవాలని ఎవరు అనుకోరు. అండ్ మీరు ఫస్ట్ ఏది అనుకున్నారు, కారు కొనాలనుకున్నారా, ల్యాండ్ కొనాలనుకున్నారా, రెండిట్లో ఏది చేశారు? సో నాతో పాటు ఒక అతను ఉండేవారు. సో అతను కారు కొనాలి అనుకునేవారు, నేను కూడా కారు కొనాలనుకున్నాను. నాకు కారు అంటే చాలా ఇష్టం అనమాట. సో అప్పట్లో 2021లో నేను చెప్పింది. సో అప్పుడు వేరే ఫ్రెండ్ ఒక 15 lakhs పెట్టి కార్ తీసుకున్నారు. నేను ఒక 15 lakhs పెట్టి కార్ తీసుకుందాం అనుకునే లోపు ఒక 11 lakhs ఒక ల్యాండ్ ఉండేది. సో నేనేం చేశానంటే ఒక సెకండ్ హ్యాండ్లో ఒక 5 లక్షలు పెట్టి కార్ తీసుకొని 11 lakhs అనేది ఇంకొక 1 lakh ఎక్స్ట్రాగా ఒక 11 lakhs పెట్టి ఒక ల్యాండ్ తీసుకున్నా. నేను తీసుకున్న కార్ ఏదైతే ఉందో 2.5 లక్షలకు పడిపోయింది. ల్యాండ్ ఏదైతే ఉందో 11 లక్షలకు కొన్న ల్యాండ్ 30 లక్షలుగా అయింది. నేను ఏదైతే మా కొలికి ఇంకొక అతను కారు కొనుక్కున్నారో 15 లక్షలు పెట్టుకున్న కారు ఏదైతే ఉందో 7 లక్షలకు పడిపోయింది. సో నేనేమంటానంటే ఇప్పుడు కష్టపడి తర్వాత సుఖపడతారా, ఇప్పుడు కొంచెం సుఖపడి తర్వాత కష్టపడ్డా అనేది నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మంచి ఏజ్లో ఉన్నప్పుడు కారు ఉండాలి.
అన్నీ ఉండాలి. దాంతోపాటు మనం ల్యాండ్ ఎక్కడ తీసుకుంటే తక్కువలో వచ్చినప్పుడు సో కారు కంటే బెటర్ ఏదైతే ఉందో ల్యాండ్ తీసుకోవచ్చు. ఎందుకని కస్టమర్ శ్రీకుష వెంచర్స్ని చూస్ చేసుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు? ఒకటే అండి, మనకి లొకేషన్ వైజ్ తీసుకుంటే డెవలప్మెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఉన్నాయి మన వెంచర్లు మెయిన్. సో శ్రీశైలం హైవే డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఊరికి దగ్గరగా ఉంటుంది. ఓన్లీ 700 మీటర్స్ ఫ్రమ్ హైవే నుంచి ఓన్లీ 700 మీటర్స్ మాత్రమే మన వెంచర్ అనమాట. అదొకటే కాకుండా రిజిస్ట్రేషన్ అనేది పెండింగ్ పెట్టే సమస్య లేదు, 1 వీక్ లోపల రిజిస్ట్రేషన్ అయిపోద్ది. ఇంకొకటి ఏంటి అంటే మన కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఎప్పుడైనా సరే 3 మంత్స్ లోపల ఎప్పుడైనా సరే మనకి సార్ మీకు ఈ ల్యాండ్ మేము ఇచ్చేద్దాం అనుకుంటే మాత్రం వాళ్ళు ఎంతైతే కట్టారో ఆ అమౌంట్ వాళ్ళకి రిటర్న్ చేస్తాం, రీఫండ్ చేస్తాం, ప్రాబ్లం లేదు. అదొకటే కాకుండా సో మన వెంచర్లో తీసుకున్న వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు వీకెండ్ ఇవన్నీ ఇస్తున్నాం, ఆల్రెడీ మీకు చెప్పాను నేను. సో ఇలా మన శ్రీకుష వెంచర్స్లో తీసుకుంటే ఏ ఉపయోగం అంటే మెయిన్ తక్కువ ప్రైస్తో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వచ్చే మార్గాలు మన దగ్గర ఉన్నాయి. తక్కువ డబ్బులు ఉండి ల్యాండ్ కొనాలి అని అనుకునే కస్టమర్స్కి శ్రీకుష వెంచర్స్ నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అన్ని వెంచర్స్తో పోల్చుకొని మన వెంచర్కి రండి. వచ్చిన తర్వాత మీరు ఇంకొకసారి ఇప్పుడు మీరు ఉదాహరణకు మార్కెటింగ్ పర్సన్తో వచ్చినా కూడా నెక్స్ట్ డే మీరు సింగిల్గా కార్లో రండి, అన్నీ చూసుకోండి. ప్రైజ్ ఏదైతే ఉందో మేము చెప్పిన ప్రైజ్కి పక్క వాళ్ళు చెప్పే ప్రైజ్ ఏదైతే ఉందో పక్క వెంచర్ చెప్పే ప్రైజ్ బెటర్ అనిపిస్తే తర్వాత శ్రీకుష వెంచర్స్కి రండి. తక్కువ ప్రైజ్కి మేము ఇస్తున్నాం, మంచి బెనిఫిట్స్ ఇస్తున్నాం. కాబట్టి ఒక్కసారి శ్రీకుష వెంచర్స్ విజిట్ చేయండి. విజిట్ చేసి మీరు ఏదైతే కళ ఉందో ఆ కళ నిజం చేసుకోండి, కళగా ఉండకుండా నిజం చేసుకోండి. నార్మల్గా ఎన్ఆర్ఐస్ అందరూ కూడా మన హైదరాబాద్లోనే ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులో మీ వెంచర్లో చాలామంది ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేశారని మేము విన్నాము. ఎందుకని ఎన్ఆర్ఐస్ ఎక్కువ శ్రీకుష వెంచర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు? నమ్మకం అండి, మెయిన్ శ్రీకుష వెంచర్స్ అంటే నమ్మకం. ఇవాళ రేపు కబ్జాలు ఎక్కువైపోతున్నాయి. చాలా వరకు ఏం జరుగుతుందంటే ఎవరైనా ఇక్కడ లేరు అనుకుంటే చాలామంది ఆ ల్యాండ్ ఏదైతే ఉందో దానిపైన వాళ్ళు కబ్జా చేసి దాని తర్వాత ఇంకొకటి చేసి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఆ విధంగా చేస్తున్నారు. అలా కాకుండా ఈ అమెరికాలో ఉంది, లేకపోతే లండన్లో ఉంది, ఎక్కడైనా ఉంది, ఒక 10 సంవత్సరాలకు రాని శ్రీకుష వెంచర్స్లో ప్లాట్ తీసుకున్న తర్వాత అది అలాగే ఉంటుంది, కబ్జాకైతే గురవ్వదు. ఇంకొకటి అక్కడ మనకి సెక్యూరిటీ గార్డ్ ఉంటారు, సో పని వాళ్ళు ఉంటారు, ఒక క్లబ్ హౌస్ ఉంటుంది, సో వర్కర్స్ ఉంటారు. కాబట్టి ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి సేఫ్టీ ఉంటుంది మెయిన్. అందుకే చాలామంది ఎన్ఆర్ఐస్ మన దగ్గర తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు, తీసుకున్నారు కూడా. ఎన్ఆర్ఐస్ కూడా ఏం చేస్తున్నాము అంటే 6 మంత్స్కి ఒకసారి ల్యాండ్ విజువల్స్ కానీ దాని తర్వాత ఆ రేట్ ఎంత ఉంది అవన్నీ కూడా వాళ్ళకి వాట్సాప్లో అప్డేట్ చేస్తున్నాం. కాబట్టి వాళ్ళ నమ్మకంతో పదే మనకి ఇంకొకరు వాళ్ళ రెఫరెన్స్లు ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చి సో ఒక ప్లాట్ తీసుకున్న వాళ్ళు 4కి రెఫర్ చేయడం ఇలా మన దగ్గర తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఈ వాట్సాప్లో అప్డేట్ చేయడం కానీ దాని తర్వాత విజువల్స్ పంపించడం కానీ ఎవ్రీ 6 మంత్స్కి మనం రేటు పెట్టడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే ప్రసన్న గారు, చాలామంది ఎన్ఆర్ఐస్కి ఇక్కడికి రావడం కుదరదు, వాళ్ళ జాబ్ వల్ల కానీ వాళ్ళ డ్యూటీస్ వల్ల కానీ, అండ్ వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, మీ దగ్గర ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారు. అలాంటప్పుడు వాళ్ళకి రిజిస్ట్రేషన్ కానీ లేకపోతే మనీ తీసుకోవడం కానీ ఎలా చేస్తూ ఉంటారు? ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? సో ఒకటే అండి, చాలామంది ఏం చేస్తారంటే సో మేము అక్కడి నుంచి రాలేము, సో టికెట్స్ లేవు, లేకపోతే ఇంకొకటి కారణం అవ్వచ్చు, సో రాలేకపోవచ్చు. ల్యాండ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు కానీ రాలేరు, డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర కానీ చేయలేకపోతారు. సో నేనేమంటానంటే వాటికంతా కూడా శ్రీకుష వెంచర్స్ ఒక దారి చూపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ప్లాట్ సెలెక్ట్ చేసుకోండి, వాళ్ళు ఎవరైనా ఉంటే పంపించండి, లేకపోతే మన వాట్సాప్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నా అవన్నీ పంపిస్తాము. పంపించిన తర్వాత ఫామ్ 32A ఏదైతే ఉందో అవి వాళ్ళకి మెయిల్ చేస్తాము. మెయిల్ చేసిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఏదైతే ఉందో అది వాళ్ళ థంబ్ పెట్టి సిగ్నేచర్ చేస్తే చాలు, సిగ్నేచర్ చేసి దాన్ని మెయిల్ చేస్తే చాలు, మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేస్తాం. సో చాలామంది కస్టమర్లకు అలాగే రిజిస్ట్రేషన్ చేస్తాం మనం. ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళకి కానీ లండన్లో ఉన్న వాళ్ళకి కానీ అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసాము. చాలామంది మనకి వితిన్ ఒక 1 వీక్ ఒక 10 డేస్ లోపల రిజిస్ట్రేషన్ కూడా అయిపోద్ది అనమాట, ఎక్కువ డిలే చేయకుండా. సో వాళ్ళు కూడా ఆన్లైన్లో చూసుకోవచ్చు. ప్రసన్న గారు, ఇందాక మీరు ఫామ్ ల్యాండ్స్ కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అందులో శ్రీగంధం మొక్కలు ఎంత హైట్ పెరగాలో కూడా చెప్పారు. అండ్ ఫామ్ ల్యాండ్స్ మీ దగ్గర ఉన్నాయా, అండ్ మీరు ఏ మొక్కలు ఏ సైజుకి వచ్చినప్పుడు అమ్ముతారు? సో చాలామంది ఏం చేస్తారంటే మొక్కలు చిన్న మొక్కలు ఏవైతే ఉన్నాయో అప్పుడే పెడతారు, కస్టమర్ చూస్తారు, చూసి వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 డేస్కో 15 డేస్కో అవి చచ్చిపోతాయి. మనం అలా కాకుండా ఏం చేస్తామంటే మొక్కలన్నీ వేసిన తర్వాత దాదాపు ఒక 20 ఫీట్ వచ్చిన తర్వాత మొక్కకు మళ్ళీ ప్రాబ్లం ఉండదు అనమాట, మళ్ళీ చచ్చిపోతుంది. సో 20 ఫీట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ మొక్కలు పెరగడానికి అవకాశం ఉందన్నమాట. అలాంటి దగ్గర ఇన్వెస్ట్ చేస్తే
మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో మన దగ్గర అలాంటి ప్లాట్లు మాత్రమే ఉన్నాయి, అలాంటి ఫామ్ ల్యాండ్ మాత్రమే ఉంది. కాబట్టి మన దగ్గర ఏ భయము లేకుండా ప్రశాంతంగా వచ్చి మన దగ్గర కొనొచ్చు ఫామ్ ల్యాండ్స్. శ్రీకుష వెంచర్స్లో ఫామ్ ల్యాండ్స్ కానీ లేకపోతే నార్మల్ వెంచర్స్ కానీ సైజ్ ఎంత ఉంటుంది అండ్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది? మన ఫామ్ ల్యాండ్లో అయితే 1 గుంట నుంచి స్టార్టింగ్ ఉందండి రిజిస్ట్రేషన్ అనేది. సో 1 గుంట తీసుకున్న వాళ్ళకి మనం 10 మొక్కలు ప్రొవైడ్ చేస్తున్నాం, శ్రీగంధం మొక్కలు. అలా కాకుండా ఒకవేళ 5 గుంటలు తీసుకున్నారనుకుని 50 మొక్కలు ఉంటాయి దాంట్లో. సో 50% కంపెనీకి ఉంటుంది, 50% కస్టమర్కి ఉంటుంది. సో దాని తర్వాత ఈ సైజెస్ ఏవైతే ఉన్నాయో 1 గుంట అంటే 121 స్క్వేర్ యార్డ్స్ నుంచి అంటే 121 గజాల నుంచి స్టార్టింగ్ ఉంది ఫామ్ ల్యాండ్లో. అదే మన డిటీసీపీలో అనుకోండి 150 గజాల నుంచి స్టార్టింగ్ ప్లాట్ సైజ్ అనేది ఉంది. అదే కాకుండా డిటీసీపీలో 7 లక్షల నుంచి మనం ప్లాట్ ఇస్తున్నాం. ఓన్లీ 7 లక్షలు మాత్రమే మనం ముంబై హైవేలో ఇస్తున్నాం అన్నమాట. అదే ప్రసన్న గారు, శ్రీకుష వెంచర్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కానీ ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయబోయే వాళ్ళకి కానీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? శ్రీకుష వెంచర్స్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీరు పెట్టుబడిని పెట్టిన ప్రతి రూపాయి ట్రిబుల్ అందుకోబోతున్నారు మీరు. సో కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, ఇన్వెస్ట్ చేయబోయే వాళ్ళు, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ప్రతి రూపాయికి ట్రిబుల్ వస్తుంది. అంటే ఉదాహరణకి 10 లక్షలు పెట్టి అనుకుని 30 లక్షలు, 30 లక్షలు పెట్టి 90 లక్షలు ఇలా ట్రిబుల్ అందుకోబోతున్నారు. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మీకు. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు పెట్టుబడి పెట్టే వాళ్ళు తక్కువ ప్రైజెస్ ఉన్నాయి. ఇప్పుడు అనువైన సమయం కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి. మంచి సమయం కాబట్టి తక్కువ ప్రైజ్కి వస్తుంది. మీరు కూడా రాబోయే రోజుల్లో మంచి రిటర్న్స్ వస్తాయి. మంచి సక్సెస్తో మీరు కూడా ముందుకెళ్తారు. నేను ఏదైతే లెక్చరర్గా పనిచేసేటప్పుడు ప్రతి స్టూడెంట్ ఐఏఎస్ ఐపీఎస్ కావాలని కోరుకున్నానో అదేవిధంగా మన శ్రీకుష వెంచర్స్లో ఎవరైతే పెట్టుబడి పెట్టారో అందరూ కూడా మంచి డెవలప్ అవ్వాలి, మంచి రిటర్న్స్ రావాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి మీకు అనువైన ప్లేస్ ఏదైతే ఉందో అది శ్రీకుష వెంచర్స్. తక్కువ ప్రైజెస్, మంచి ల్యాండ్స్. ఇంకొకటి ఏంటి అంటే తొందరగా రిజిస్ట్రేషన్ అయిపోద్ది, మంచి బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి శ్రీకుష వెంచర్స్ని విజిట్ చేయండి. విజిట్ చేసి ల్యాండ్ తీసుకోండి, మంచిగా డెవలప్ అవ్వండి. ప్రసన్న గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీకుష వెంచర్స్ గురించి కస్టమర్స్కి చాలా బాగా అర్థమయ్యేలా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూశారు కదా, ప్రసన్న కుమార్ గారు చెప్పిన మంచి విషయాలన్నీ కూడా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ లాభాలు ఫ్యూచర్లో పొందొచ్చని కూడా చెప్పారు. అండ్ మీరు కూడా శ్రీకుష వెంచర్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎంత త్వరపడితే అంత మంచిది.